హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ఒక మెసేజ్తో వచ్చిన మీ ముందర నా మనసులో ఒక తెలియని బాధ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిసిన విషయమే, మా అత్త కొడుకు షేక్ కరీముల్లా చనిపోయి ఈరోజుకి 40 days అన్నమాట. స్టార్టింగ్ నుంచి వాడు దాయాదులు కాబట్టి మాకు అంత రిలేషన్షిప్ ఏమి ఉండేది కాదు. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం నేను వీడియోస్ చేయడం అట్లా కొంచెం దగ్గరైనాడు. అదిగాక లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతి ఉన్నప్పుడు ఖచ్చితంగా రారా అంటే వచ్చినాడు పాపము కడపకు. లాస్ట్ ఇయర్ నాకు వాడు చాలాసార్లు కలిశాడన్నమాట. కలిసినప్పుడల్లా డిస్కషన్ వీడియోస్ గురించి. వాడు ఒక లాస్ట్ ఇయరే నాకు ఒక 20 times వరకు కలిసి ఉంటాడన్నమాట. మా ఇంటి దగ్గర ఆధార్ ఆఫీస్ ఉంది. ఆధార్ కరెక్షన్ కోసం చాలాసార్లు వచ్చాడు లాస్ట్ ఇయర్ నా దగ్గరికి. ఆ పని చూసుకోవడం, నా దగ్గర రావడం, నాతో కలవడం. వాడి ఏజ్ నా ఏజ్ సేమ్, ఆల్మోస్ట్ 1-2 years డిఫరెన్స్ ఉంటుంది అంతే. డిసెంబర్లో ఊరికి పోతున్నాను అంటే చెప్పు డేట్, నేను వస్తాను అని చెప్పాడు. బట్ నేను ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల, బిజీ వల్ల నేను డేట్ చెప్పలేకపోయినా. నేను ఊరికి పోయినా అనమాట. ఇట్లా ఈవెంట్స్ ఉంటే ఊరికి పోయాను. ఆ ఈవెంట్స్లో నేను వాడిని పిలిచలేదని చెప్పి వాడు నా పైన కొంచెం అలిగినాడు. వాడు ప్రతిసారి నాతో కలిసినప్పుడు ఎప్పుడు వీడియోస్ గురించి డిస్కషన్ చేసేవాడు. నా ఫస్ట్ వీడియో పడితే వాడే ఫస్ట్ లైక్ చేయడం, నాకు ఫోన్ చేసి కామెంట్ చేయడం, ఆ విధంగా చేయి, ఈ విధంగా చేయి అని చెప్పి డిస్కషన్స్ చేసేవాడు. కానీ ఈరోజు మన మధ్యలో లేడు. ప్రతి సాటర్డే ఆర్ సెకండ్ సాటర్డే, సండే ఎప్పుడు టైం కలిస్తే అప్పుడు మా ఇంటి దగ్గర హోటల్ ఉండేది. ఆడికి వచ్చి, వాడికి కిచిడి అంటే చాలా ఇష్టం. తిందామరా అని పిలిచేది. ఆ తిన్నంతసేపు ఈ వీడియోస్ గురించి డిస్కషన్. మా మధ్యన బాండింగ్ ఎట్లా ఏర్పడిందంటే ఎప్పుడు వీడియోస్. వాడి నోటు నుంచి ఎప్పుడూ ఒకటే మాట, మేమంతా ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చేద్దామరా అని ఎప్పుడు వాడికి ఈ కలవాలా, గెట్ టుగెదర్లు చేయాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉండింది వాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వాడు చనిపోయి ఈరోజుకి 40 days. ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉందంటే, ఈరోజు చనిపోయినాడా, రేపటి నుంచి మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఆ విధంగా తయారైంది సొసైటీ. జ్ఞాపకాలు, గుర్తులు, మనుషులు. మా ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక ఆకు రాలిపోయిందని నాకు చాలా బాధగా ఉంది. వాడు, నేను లాస్ట్ ఈవెంట్కి నేను కడపకు పోయినప్పుడు వాడికి నేను చెప్పిపోలేదు. వాడు నా పైన అలిగినాడు. అలిగి సరేలే ఓ రోజు మాట్లాడదాంలే అని చెప్పి నేను పోస్ట్పోన్ చేస్తా వచ్చిన. సరే అని వాడు, నేను ఫోన్ ఎత్తకపోతే మా అమ్మకి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడి నాకు ఫోన్ చేయమని చెప్పినాడంట. సరే రేపు మాట్లాడదాంలే అని చెప్పి నేను పట్టించుకోలేదు. కానీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, దైవ సాక్షిగా చెప్తానా, ఓ 4-5 days నుంచి వాడితో మాట్లాడాలని చెప్పి నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉండినాను, మాట్లాడదాం వాడితో అని. కానీ నా టైం, నా యాక్టివిటీస్ వల్ల అవాయిడ్ పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చిన. లాస్ట్కి వాడు
పొద్దున నేను ఫోన్ చేస్తే వాడు తీయలేదన్నమాట. వాడు ఏదో బిజీగా ఉండి వాడు తీయలేదు ఫోన్ ఒకరోజు, లాస్ట్ రోజు చనిపోయే రోజు. సాయంత్రానికి చనిపోయినాడు బెస్ట్ ఫ్రెండ్స్ వాడు. లైఫ్లో ఎంతో మందితో కలుస్తాం, ఎంతో మందితో ట్రావెల్ చేస్తాం. ఇట్లా ఒకరొకరు రాలిపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు సొసైటీ ఎట్లా తయారైందంటే మర్చిపోతున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ ఎవరి పనులలో వాడు పడి మర్చిపోవడము, లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ వాడు లేని లోటు నాకు చాలా ఉంది. నేను 10 రోజులు వీడియోస్ చేయలేదు, తర్వాత స్టార్ట్ చేయడం, మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసిన. ఏ వీడియో పడని ఫస్ట్ వాడే నాకు ఫోన్ చేస్తాడు. వాడికి చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకప్పుడు ఏజ్ వచ్చినాక చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. మనం తినే ఫుడ్ కానివ్వండి, మన స్ట్రెస్ కానివ్వండి, బిజీ లైఫ్ కానివ్వండి, ఎప్పుడు ఎలా ఎక్కడ చనిపోతారో అర్థం కావడం లేదు. సో ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్లకు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మన మనసులో కానీ మన దాంట్లో ఉన్న ఈగోలన్నీ పక్కన పెట్టేసి ఎవరికన్నా ఫోన్ చేయాలా, ఎవరికన్నా కలవాలంటే వాడు చిన్నోడో పెద్దోడో, డోంట్ హెజిటేట్, డైరెక్ట్గా ఫోన్ ఎత్తండి, మాట్లాడండి, ఎలా ఉన్నావు. అంతేగాని నాలాగా ఫూలిష్గా బిహేవ్ చేసి వాయిదాలు వేసి మనిషి పోతే మళ్ళీ నాడు ఫ్రెండ్. చాలా బాధగా ఉంది ఈరోజు వాడు చనిపోయి 40 days. జనరల్గా మా దాంట్లో చెహలం అనేది చేస్తారు, కానీ ఇప్పుడు అది కూడా చేయట్లేదు. చాలా బాధగా ఉంది. ఈరోజు పొద్దున్న నేను టీ తాగని ఒక హోటల్కి వెళ్ళాను. ఆ టేబుల్లో కూర్చొని వాడిని స్మరించుకుంటా ఉంటే వాడు ఎప్పుడు ఆ ఏరియాకి ఆ టేబుల్కి వచ్చి కూర్చుంటాడు, కిచడి తింటాడు. కిచడి తిన్నంతసేపు ఒకటే మాట, అరే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయరా, నువ్వే పాసిబుల్, మీరు చెప్తే ఎవరు రారా. వాడు పాపం ఎప్పుడు చూసినా పిచ్చోడు వాడు. ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ పిచ్చోడు. ఈరోజు మన ముందర లేడు వాడు. ఫ్రెండ్స్, మనుషుల్ని పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. వాడు చిన్నానా పెద్దానా, డైరెక్ట్గా ఫోన్ ఎత్తండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. వాడు ఎన్నైనా చేసి ఉండొచ్చు. ఎదుటోడు చిన్నోడేమైపోడు, మనం పెద్దోళ్ళేమైపోం ఫ్రెండ్స్. ఈరోజు వాడు 40 days. ఈరోజు సబ్స్క్రైబర్స్, ఈరోజు ఒక్కరోజు వాడి కోసం మనస్ఫూర్తిగా షేక్ రుద్రవరం కరీముల్లా, చాలా ఆ పేరు చెప్తా అంటే న్యూస్ బంప్స్ వస్తాను. ఈరోజు ఒక్కరోజు వాడి కోసం ఒక్కరోజు ఈరోజు ప్రార్థించండి ఫ్రెండ్స్. వాడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. भाई एक दरुद तुम्हारी एक दुआ उसके नाम को आज प्लीज फ्रेंड्स, थैंक यू. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము
కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది